అలాగే మన ఫలం శ్రేష్టమైనదైతే గుర్తించబడుతుంది. యోసేపు దేశమంతా అతన్ని ఏమనిందో తెలుసా? యజమానుని కార్యం చేర్చాలని ప్రయత్నించాడు, ఇంత నీచ బుద్ధి గలవాడు అని అతని క్యారెక్టర్ మీద బురద జల్లింది. దేశమంతా అవమానించారు, నిందించారు. కానీ యోసేపు నిరీక్షణ ఏమిటో తెలుసా? నిరూపించగలిగిన శక్తి గల దేవుడు, ఆయన చూసుకుంటాడని మౌనంగా ఉన్నాడు యోసేపు. ఇంకో పెద్ద మాట చెప్తాను. ప్రార్థన గదిలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఇలా అన్నారు, ఒకవేళ ఆ రోజు యోసేపు అంట నోరు తెరిచి నాది తప్పే కాదు జరిగింది ఇది అని చెప్తే పోతీఫరు ఉన్నాడే, యోసేపు మాటే నమ్మేవాడంట. యోసేపు భార్య మాట కూడా నమ్మేవాడు కాదంట. అతను జైల్లో వేయడానికి ఒకటే కారణం, మౌనంగా ఉన్నాడంట. ఒక్క మాట పోతీఫరు అడిగినా చెప్పలేదంట. ఆయన చెప్పుంటే భార్య చేతికి కూడా ఎప్పుడు తాళాలు ఇవ్వలేదు. ఆయన ఎవరి చేతికి ఇచ్చాడు? అంత నమ్మకస్తుడు యోసేపు. యోసేపు జీవితంలో ఒక్క గడియ కూడా అతను అపనమ్మకస్తుడుగా కనపడలేదు. అలాంటి యోసేపు ఏమైంది అంటే మౌనంగా ఉన్నప్పుడు లోకం ఏమంటుందంటే మౌనమే అర్థాంగీకారంగా తీసుకుంటుంది. ఈ కారణం చేత అతను లోపడున్నాడు. మనమైతే మౌనంగా ఉండేది కాదు. మనం నోరు తెరిచేసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఎంత గోల చేసేదానివో గోల చేసేవాడివో. కానీ యోసేపు, నా యజమానునికి అవమానం కలుగుతుంది నేను నోరు తెరిస్తే, తన భార్యను నిందించుట తనను నిందించుతాయి అనుకొని మౌనంగా ఉండి దైవ కార్యం జరిగే వరకు ఎదురు చూశాడు. ఫైనల్గా ఏం జరిగింది? ఆ దేశానికి దేవుడు కూడా కనిక చేశాడు. ఇప్పుడు పరిస్థితి ఎలాగొచ్చిందో తెలుసా? పోతీఫర్ ఏదైనా చేయాలంటే కూడా యోసేపు పర్మిషన్ అడిగి చేయాలి. ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు యోసేపు. నీవు ఓపికతో ఉండగలిగితే దేవుడు నిన్ను నిరూపించినప్పుడు ఈ ప్రపంచం తలదించుకొని నిలబడుతుంది, నువ్వు తలెత్తుకుంటావు. ఎవరికి అంత ఓపిక ఉంది? పక్కింటి ఆవిడ మాట నిన్ననగానే ఇంకో మాట అనుకుంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు మౌనంగా? మరి నువ్వు ఎలా విశ్వాసవి? నువ్వు అసలు ఇంకా విశ్వాసవి కాలా. అవిశ్వాసంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నావు. విశ్వాసిగా మారు. మొదట యేసు ప్రభువును నమ్మడం అంటే ఆయన మాటల ప్రకారం చేయడం అంట. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును. మరి అప్పుడు నేను ఎవరైనా అన్నా సరే గొడవ పడకుండా నువ్వు ఏ రోజైతే మౌనంగా దేవుడికి అప్పచెప్తావో ఆ రోజు నువ్వు లేఖనాన్ని నెరవేరుస్తున్నావు అని అర్థం. బంధువులైనా సంఘస్థులైనా